अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम। सदाशिवपेट में गुटखा मुहिम, दुकानदार हरासान, पुलिस हलचल से अफरा तफरी का माहौल। लाखों रुपए की मालियत की अशिया जब्त। सदाशिवपेट में गुज़िश्ता 2-3 दिन से सदाशिवपेट पुलिस ने शहर के मुख्तलिफ इलाक़ों में धावे डालते हुए लाखों रुपए की मालियत की अशिया जब्त कर ली। पुलिस को किन चीज़ों की इम्तना है और किस चीज़ों पर नहीं मालूम न होने और मौसर हिदायत न मिलने पर गुटखे के साथ पान मसाला और जुआ खेलने वाली अशिया को भी जब्त करते हुए मोहताद दुकानदारों को तहवील में लेते हुए इनके कब्जे वाले सेल फोन्स को भी जब्त किया गया। दुकानदारों के मुताबिक काफ़ी दुकानदारों को खुली छूट देने की भी शिकायत की गई है। कई दुकानदार क़ब्ल अज़ वक्त साजो सामान मुंतकिल कर चुके थे। मुसलसिल पुलिस की हलचल से शहर में अजीब व गरीब सूरत हाल पैदा हुई है। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़, सदाशिवपेट। అదే ఇది చెప్పే జరగదు కదా రెండు కూడా ఓకే కదా। ఈరోజు మన సంగారెడ్డి జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ రమణ కుమార్ గారి ఆదేశాల మేరకు సదాశివపేట పట్టణంలో గుట్కా, పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు ప్రభుత్వం నిషేధించింది। వీటిని అమ్ముతున్నారనే సమాచారం మీద పాన్ షాపులు, కిరాణా షాపులు అన్నింటినీ మా SI అంబయ్య గారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించడము। దీనిలో భాగంగా ఈ పాన్ షాపులు, కిరాణా షాపులు అన్నీ కలిసి దాదాపు 35 షాపులు తనిఖీ చేస్తే వారి దగ్గర సుమారు ₹1,00,000 విలువ చేసే ప్రభుత్వం నిషేధించిన ఈ ఉత్పత్తులు మాకు లభించినాయి। ఈ సందర్భంగా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆ యజమానుల పైన కేసులు నమోదు చేస్తున్నాము। ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ఈ ప్రభుత్వం నిషేధించిన గుట్కా కానీ, గంజాయి కానీ, పొగాకు ఉత్పత్తులు అమ్మితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము। అట్లానే ప్రభుత్వము ఈ గంజాయి సాగు విషయంలో చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చింది। ఎవరైనా రైతులు ఈ గంజాయి సాగు చేస్తే వారి మీద PD యాక్ట్ కట్టడంతో పాటు వారికి వచ్చే రైతు బంధు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అసైన్డ్ భూమిలో వాళ్ళు పండిస్తే వాళ్ళ భూమిని ప్రభుత్వం తీసుకోవడం కానీ ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది। కాబట్టి ఈ గంజాయి సాగుకు సంబంధించి కానీ, గంజాయి రవాణా చేసే వాళ్ళ గురించి కానీ ఎవరైనా మాకు సమాచారం ఇవ్వచ్చు। వారి మీద మేము